ఉద్యోగాలు స్థాపించడము, దాని మీద ఏదో పోరాటం చేయడము లక్ష్యంగా ఉన్నారు. సరిపోక చివరికి రాజీ కుదుర్చుకోవడం, శాంతి ఒప్పందం జరిగింది ఓస్లో. ఆ శాంతి ఒప్పందాలు అనేటటువంటి అటర్ బ్లాక్ అయ్యింది, అది మాత్రం వాస్తవం. అటర్ బ్లాక్ కావడం అనేది జరిగింది. అయితే అరాఫత్ నాయకత్వంలో ఉన్నటువంటి ఫతా ఒకటి, కమ్యూనిస్టులు ప్లస్ అతివాద సంస్థ హమాస్. తర్వాత ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఇంతకుముందే చెప్పి కార్యదర్శి ఇజ్రాయెల్కి హమాస్ అని చెప్పి చెప్తాడు. సమస్యకు రాజకీయ పరిష్కారాలు వెతుకుతున్నామని చెప్పడం. ఐక్యరాజ్య సమితి 2 దేశాల ఏర్పాటు ఖాళీ చేయించారు పాలస్తీన్. అమెరికా గురించి మాట్లాడదాం. ఈ జైబాబు సార్లను సార్ రైతాంగ ఉద్యమ నాయకులు మిత్రులు చుండూరు రంగా శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే దీవేన్ స్వామి గారు, ఈ పాలస్తీనా గురించి, ఇజ్రాయెల్ గురించి చదువుకునే రోజు నుంచే ఒక అవగాహన ఉంది. సరే, భారతదేశంలో 2 రకాలైనటువంటి ఆలోచన ధోరణులు ఉన్నాయి. ఒకటి మతత్వ ఆలోచన ధోరణి, ఒకటి లౌకికవాద ఆలోచన ధోరణి. లౌకికవాద ఆలోచన ధోరణి ఉన్ననాళ్ళు కూడా పాలస్తీనీలకే మన భారతదేశం మద్దతుగా ఉండేది. మతత్వవాదులు వచ్చిన తర్వాత అది షిఫ్ట్ అయ్యి ఇజ్రాయెల్ వైపు వెళ్ళింది. ఆ భాగాన్ని అలా ఉంచితే మరొక ముఖ్యమైన కోణం ఏంటంటే, సామ్రాజ్యవాద శక్తి అయినటువంటి ఓ సంపన్న దేశమైనటువంటి ఆయుధాలు ప్రపంచంలో రష్యా మినహా మిగతా ఏ దేశాల్లో కూడా సాధిరానంత ఆయుధ సంపత్తి ఉన్నటువంటి అమెరికా అన్నదండలతో ఇజ్రాయెల్ సెలవేయకపోతూ 70 సంవత్సరాలు ఏమో వాళ్ళని అందరం తీసుకొచ్చి ఒక చోట చేర్చారు. అంతకుముందు వాళ్ళకి ఒక స్థలం అంటూ కూడా లేదు. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయి మనం ఎన్నాళ్ళ నుంచి ఎన్ని వేదనలకు గురయ్యాము, అదేవిధంగా ఇతరులు మనం గురి చేయకూడదు కదా అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి ఆలోచన వరకు లేకుండా పాలస్తీనియన్లని, ముస్లింలను విపరీతమైనటువంటి కష్ట నష్టాలకు గురి చేస్తూ ఉన్నాం. విపరీతమైనటువంటి కష్ట నష్టాలు, ఓర్వజలని సహింపజాలన్నటువంటి కష్ట నష్టాలకు గురవుతూ ఉన్నప్పటికీ కూడా ఈ 70 సంవత్సరాల పోరులో పెద్దగా విజయం సాధించలేకపోయినప్పటికీ పాలస్తీనా పోరాటాన్ని వదలలేదు, తమ హక్కుల్ని మర్చిపోలేదు. తమ హక్కుల్ని సాధించేందుకోసము ఎంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధమై ప్రాణత్యాగం చేస్తూ పోరాటాన్ని మాత్రం ఆపకుండా, వాళ్ళు ఆశించేటటువంటి పద్ధతుల్లో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఆపకుండా ఉండే తీరేదైతే ఉందో అది మాత్రం అద్భుతమైనటువంటి ప్రశంసనీయమైనటువంటి అంశం. మన దేశీయుల్లో కూడా మన పేద వర్గాల వారు, కష్టం చేసేటటువంటి వారు, శ్రమతోడ్చేటటువంటి వారు, శ్రమతోడ్చి పెట్టుబడులు పెట్టి అప్పుల పాలై ఆదుకునే నాదులే లేకపోయినప్పటికీ వెరసి మనం ఏం చేయలేమనేటటువంటి భావనలోకి రాకుండా
ఏదైనా సరే పోరాడి సాధిద్దామనేటటువంటి గొప్ప స్ఫూర్తిని అందజేస్తున్నటువంటి ఆ పాలస్తీనీయులకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, ఇజ్రాయెల్ వెనుకున్న అమెరికన్ సామ్రాజ్యవాదం ఉసుగొల్పి దాదాపు సంవత్సర కాలంగా పాలస్తీనాలో భాగమైన గాజా మీద దాడులు చేస్తూ ఉంది. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇజ్రాయెల్ హమాస్ సంస్థ దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ మీద మా ఆత్మరక్షణ కోసమే మేము పాలస్తీనాలో భాగమైన గాజా మీద, ఆ ప్రాంతం మీద మా ఆత్మరక్షణ కోసమే దాడులు చేస్తున్నామని బుకాయిస్తూ దాడులు చేస్తూ ఉంది. దాదాపు సంవత్సర కాలంలో 50,000 మంది అనేక రూపాల్లో దాడులు చేస్తూ దాదాపు 17,600 మంది పసి పిల్లల్ని, ఈ 50,000 మందిలో మహిళల్ని 70% మహిళల్ని మీద టార్గెట్గా పెట్టుకొని దాడులు చేస్తూ నిర్మూలిస్తూ ఉంది. మీరు కనుక టీవీలో చూసే ఉంటారు. పసిపిల్లల మీద, తల్లిదండ్రులు చనిపోయిన పసిపిల్లలు, బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులు, ఒక ప్రార్థనా స్థలం అనేది లేదు, ఒక అకేషన్ అనేది లేదు, ఏమీ లేకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో తన భూభాగంలో జీవిస్తున్న పాలస్తీనా ప్రజల మీద ఈ విధమైన నిత్యం దాడులు చేస్తూ, మరొక వైపున ఈ దాడులు ఇందాక చెప్పాక ఆత్మరక్షణ కోసమే చేస్తున్నామని బుకాయిస్తూ ఉంది. మొత్తం ఈ సంవత్సర కాలంలో జరిగిన దాడులు మొత్తం పాలస్తీనా భూభాగాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదం ఉసిగొల్పుతూ, ఇజ్రాయెల్ ఉసిగొల్పుతూ ఉన్న చారిత్రక నేపథ్యం, ఈ సంవత్సర కాలంలో సాగుతున్న దాడులు, వీటన్నిటి మీద కూడా రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న బుక్లెట్ని తీసుకొచ్చింది. అంటే ఎందుకు తీసుకొచ్చిందంటే మీడియాలో వస్తున్న అనేక కథనాలు వాస్తవాలకు విరుద్ధంగా వాళ్ళు చేస్తున్న దాడులు కప్పెట్టుకుంటూ చేస్తున్న ప్రచారాన్ని, అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికే ఈ చిన్న బుక్లెట్ని తీసుకొచ్చింది. మొత్తంగానే మన వాళ్ళని తెలియజెప్పే ఈ రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఈ బుక్లెట్ని ఈరోజు మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఆవిష్కరణ అనంతరం మొత్తం ఈ చారిత్రక నేపథ్యం 2023-24 ప్రాంతాల్లో సాగిన దాడులు, వాటి నేపథ్యం 2025 జనవరి 19న మరి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఒక శాంతి ఒప్పందం, ఆ ఒప్పందాన్ని వక్రీకరిస్తూ ఒక మార్చి 18లోనే 673 మందిని పాలస్తీనా పౌరుని శాంతి ఒప్పందం చేసుకున్న తర్వాత దాన్ని ఉల్లంఘిస్తూ కూడా వాళ్ళు సాగించిన దాడులు, ఇవన్నీ కూడా ఉపన్యాసకులు మీకు వివరిస్తారు. జరిగింది చెప్తున్నాను. ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను ఎక్కడో అగాధంలోకి పడిపోతూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నాను. వాస్తవం ఇది జరిగినటువంటి చెప్తున్నాను. ఇది తర్వాత నేను విశ్లేషించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక సంఘటన మహాభారతంలో ఒక సంఘటన గుర్తొచ్చింది.
పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కృష్ణుడు వాళ్ళ బావల్ని చూడటానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతను అక్కడ పొలం దగ్గర నీటి పరగలపైన ఆ నీటి అలలపైన పవళించి మందహాసం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా చాలా కష్టపడి పని చేస్తున్నటువంటి వాళ్ళు అజ్ఞాతవాసంలో కదా ఏ పని చేస్తూ ఉంటారు. కొంచెం కోపం వచ్చింది, చిరు కోపం వచ్చింది భీమసేనుడు. కృష్ణుడితో అంటాడు, కృష్ణ నువ్వు ఇప్పుడు నీటి అలల మీద కాదు పనుకుంది, మా యొక్క ప్రేమ అనురాగము ఆప్యాయతలు అనేటటువంటి కెరటాల మీద నువ్వు పడుకున్నావు, ఇవి లేని రోజు నువ్వు అగాధంలో పడిపోతావు అంటాడు. సేమ్ అదే గుర్తొచ్చింది నాకు. వాస్తవంగా ఈనాడు విలువలు మానవత్వం అనేటటువంటిది ఉన్నత స్థాయిలో ఉండాల్సినటువంటి ఈ రోజుల్లో ఇప్పుడు భూమికి సమాంతరంగా కూడా లేదు, ఎక్కడో దిగజారిపోయి అట్టడుగున పడిపోయినటువంటి పరిస్థితుల్లో నేను అగాధంలో ఉన్నట్టుగా నాకు అనిపించింది. అందుకే ఆ విధంగా హెల్ప్ అనేటటువంటి అంతం జరిగింది. అదే దాంట్లోనే ఆ కాలంలోనే నాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. ఒక హాస్పిటల్ మీద బాంబులు దాడి చేస్తున్నారు. ఆ దాడి చేసే సమయంలో అక్కడి నుంచి శబ్దాలు వస్తున్నాయి, అది కూలిపోయే పరిస్థితిలో ఉంది. అక్కడి నుంచి తల్లులు చిన్నపిల్లల్ని పసిబిడ్డల్ని గుండెలకు ఆంచుకొని ఏడుస్తూ బయటకు వస్తూ ఉన్నారు. నాకు తెలిసి అందరూ కూడా పసిపిల్లలే కాబట్టి బహుశా అది మెటర్నిటీ హాస్పిటల్ అయి ఉండొచ్చు బహుశా అక్కడ. కానీ ఒక పిల్లవాడు మాత్రం తీసుకొచ్చి అక్కడ ఎవరు లేరు, ఆ చలిలో బయట పండుకోబెట్టారు. వాడు చలిలో వణుకుతూ నాకెందుకు అనిపించింది, నా వైపే చూస్తున్నాడు. నేను ఆ పిల్లవాడి వైపే చూస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళ వెంట నీళ్లు తిరగటం అనేటటువంటిది నేను గమనించాను. పక్కకు తిరిగి పడుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ నీళ్లు పడికి నేను నిద్ర లేచాను, అది వేరే విషయం. అది కాబట్టి నేను ఈ మధ్యకాలంలో వీడియో క్లిప్పుల్లో చూసినటువంటి సంఘటనలు చెప్తాను. వీడియో క్లిప్పుల ద్వారా కొన్ని చూశాను. అందులో స్కూలు భవనాలు, ఆసుపత్రులు టార్గెట్ చేసినటువంటి వాళ్ళు అక్కడ 12 నెలల కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు 50,000 మంది పాలస్తీనియన్లో 50% మంది చిన్న పిల్లలు, స్త్రీలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అనేది మనకు తెలిసినటువంటిది. బాంబు పేలుళ్ల కారణంగా ఆడ ఆహుతవుతున్నటువంటి భవనాలు, ఆ భవనాల్లో నుంచి వచ్చేటటువంటి మంటలు, ఆ మంటల కింద మరణించినటువంటి వారు, ఆ శిథిలాల్లో మరణించినటువంటి వారు, చేతులు కాళ్ళు అవయవాలు నిజంగా తెగిపడ్డటువంటి వాళ్ళు దాహం కోసం కదలలేక దాహం వేసి మంచినీళ్ళ కోసం వాళ్ళు దాహం అని అరుస్తూ నిజంగా అరుస్తున్నప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇచ్చేటటువంటి వాళ్ళు లేక వాళ్ళు అక్కడ చనిపోవడం అనేటటువంటి జరిగింది. కళ్ళ ముందే ప్రాణాలు వదిలేస్తున్నారు. అమ్మా నాన్నల్ని పోగొట్టుకొని వాళ్ళు చిన్న పసిపిల్లలు తల్లుల గుండెల మీద పట్టుకొని పనుకొని రోధిస్తూ ఉండేటటువంటి పరిస్థితుల్లో నిజంగా ఆ మత్తులు పోగొట్టేటటువంటి దృశ్యాలను నేను ఆ క్లిప్స్లో చూడటం అనేటటువంటి చాలా దారుణమైనటువంటి విషయం. పాలస్తీనా ముఖ చిత్రం గాజాపై ఇజ్రాయెల్ దాడులు 2023-24ని ఆవిష్కరించిన చుండూరు రంగారావు గారికి ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న మిత్రులారా, క్షతగాత్ర రోదన గురించి మాట్లాడుకుంటున్నాం. ముందుగా ఒక కవిత ద్వారా ఉపన్యాసంలోకి ప్రవేశిద్దాం. ఎం శ్రీనివాస్ అనే మిత్రుడు రాసిన ఈ కవిత. ఓ దిక్కు దివాణము లేని జాతి కదా అని కాసింత దయతో ప్రకృతి సంపదల ఎడారి గుడారంలో కాసింత చోటిచ్చినందుకు నా భూమిలో నా ఉనికిని ప్రశ్నార్థకం చేసి ఓ నిర్వాసిత జాతిని చేసి నా చరిత్రని శూన్యం చేసి నన్ను నిర్మూలించాలని చూస్తున్నాడు. ఆ ప్రాంతంలోని ఓ కల్లోలకు చిచ్చయ్యాడు, ఓ రాచపుండయ్యాడు, ఆయుధ వ్యాపారికి దన్నయ్యాడు, దమన కాండకి కీలు బొమ్మ చేయమన్నాడు. పెట్రో దాహంతో ఆధిపత్య దాహంతో సంచరిస్తున్న గద్దకి మిత్రుడయ్యాడు. ఓ చారిత్రక నిర్వాసితుడు నేడు చరిత్ర ఎరుగని దురన్యాయంతో, మానవుడు ఎరుగని జాతి విధ్వంసంతో జాతి దురహంకారపు రాకాశ అయ్యాడు.
అత్యున్నత ప్రజాస్వామిక వ్యవస్థల తీర్మానాలు, నీతి పాఠాలు వాడికి బేఖాతారు. చర్చల పరిష్కారానికి ఓ మోగవాడు, బాంబుల శబ్దం తప్ప జాతి వ్యతలు వినిపించని ఓ బధిరుడు. 80 సంవత్సరాల నా శతగాత్రపు రోదన వేదన వీడి మందపాటి చర్మాన్ని స్పర్శించలేకపోయింది. సభ్య సమాజం, ప్రపంచ సమాజం నివ్వెరపోయి చూస్తూనే ఉంది. నాకు జీవించి మరే మార్గము లేకుండా చేసి ఓ మానవ బాంబుగా మార్చి ఓ ఉగ్రవాదిగా ముద్ర వేసి యుద్ధం ప్రకటించాడు. వలసల శ్వేతరాజు నక్క న్యాయం, వాడి కీలు బొమ్మ జాతి విధ్వంసక న్యాయం పూర్తిగా ధ్వంసించాల్సింది. మనిషిగా బతకలేనప్పుడు మారణాయుధంగా జీవిస్తున్నాను. నా జాతి పతాకను నా మృత్యువు మీద ఎగరేస్తున్నా. మిత్రులారా, ఈరోజు పశ్చిమ ఆసియాలో గల్ఫ్ దేశాల్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. 1948 ముందు ప్రపంచ పటంలో లేనటువంటి ఇజ్రాయెల్ ఒక దేశాన్ని సృష్టి జరిగింది. ఆ ప్రపంచంలో లేని దేశం ఈ రోజున ఒక అరాచక శక్తిగా సామ్రాజ్యవాద శక్తుల యొక్క వెన్ను దన్నుతో తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. ఏమాత్రం మానవత్వం లేక ప్రవర్తిస్తున్నటువంటి ఒక దేశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా మంది అనుకోవచ్చు, పాకిస్తాన్కే మనకి యుద్ధం జరిగితే మాట్లాడుకోవచ్చు, పక్క రాష్ట్రాలతో యుద్ధం జరిగితే మాట్లాడుకోవచ్చు, మరొకటి ఎక్కడో ఉన్నటువంటి పాలస్తీనా దేశం గురించి, ఇజ్రాయెల్ దేశం గురించి మనం మాట్లాడుకోవడం అనే ఆలోచన కూడా రావచ్చు. పక్కన దేశమే కావచ్చు, పొరుగు దేశమే కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి మానవ హననం ఒక జాతిని సమూలంగా విధ్వంసం చేయడానికి, నిర్మూలించడానికి చేస్తున్నటువంటి ఒక చర్య. ఒక దేశం తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి పోరాటం, ఒక దేశం తన స్వతంత్రాన్ని కాపాడుకోవడం చేసుకుంటున్నటువంటి పోరాటం, దోపిడీకి గురవుతున్నటువంటి ఒక దేశం ఆ దోపిడీని నిలువరించడానికి చేసే ప్రయత్నంలో జీవితాన్ని దారపోతున్నటువంటి పరిస్థితి. వీటిని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే మానవ హృదయం ఉన్న వాళ్ళు మన స్పందనకి విలువే లేకుండా పోతుంది. శత్రువు బలమైనటువంటి శక్తి కలిగిన వాడే కావచ్చు, కానీ లక్ష్యం, ఆశయం, పోరాటం ఒక అంతిమ నిర్ణయానికి వచ్చిన తర్వాత మంది మార్గం కంటే ఆశయం గొప్పదన్న సంగతి ఈ పోరాటాల్లో మనకు అర్థమవుతుంది. ఈనాడు సంపాదకీయం ఈ మధ్య 22వ తేదీ మీరు చాలా మంది చూసే ఉంటారు. నేను ఒకసారి చాలా బాగా ఉంది, అందులో కొన్ని భాగాలు మీకు వినిపిస్తాను. ఆపాల్సింది అమెరికానే, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాల్సింది అమెరికానే సంపాదకీయం యొక్క శీర్షక పేరు. కావాలని పసిబిడ్డలను బస్సు పెట్టి చంపేస్తున్నాడు. తినడానికి తిండి లేక కొన్ని లక్షల మంది ఆకలి చావులకు దగ్గరవుతున్నా సరే ఆహార సరఫరాను బిగబట్టేస్తున్నాడు. సర్వస్వం కోల్పోయి శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటా నిస్సహాయులపై బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. ఆసుపత్రులకు కరెంటు, నీళ్లు, మందులు, బట్వాడ బలవంతంగా ఆపేస్తూ రోగులను మృత్యుముఖంలోకి నెట్టేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే గాజాలో ఇజ్రాయెల్ సేనల హేయమైన అకృత్యాలు అన్ని ఎన్ని కావు. తక్షణ సాయం అందకపోతే రాబోయే 48 గంటల్లో గాజాలో 14,000 మంది పసిబిడ్డలు మరణించే ముప్పుంది అంటూ ఐక్యరాజ్య సమితి తన తీవ్ర నిరసన తెలియజేస్తున్న, ఆందోళన ప్రకటిస్తున్న టెల్ అవీవ్ ఉంటే కరగట్లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కాలరాసి భూతల వైమానిక దాడులతో చెలరేగిపోతున్న ఇజ్రాయెల్ గాజాను శిథిలాల శవాల కుప్పగా మారుస్తుంది.